చంద్రబాబు గారి ప్రచారం నిజంగా ఎలా ఉంటుందంటే, ఉద్యోగులకు ఇచ్చిన డిఏనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన సీట్లోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, మళ్ళీ జూన్ 2025. జనవరి, జూలై, మళ్ళా జనవరి, మళ్ళా జూలై. 4 డిఏలు పెండింగ్. ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వాల. ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు. ఆ ప్రకటించడమే కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు. అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు, మన తర్వాత నవంబర్ అన్నాడు, దీపావళి అన్నాడు. దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఉద్యోగులంతా కూడా సంబరాలంటూ ఒక డిఏ, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు 4 ఉంటే 1 సంబరాలంటూ ఓ ప్రచారం నడిపారు, గిమిక్కులు చేశారు. తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరికి ఆ ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో, ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో ఆ ఇచ్చిన ఆ జీవో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినాడు. 3.5 లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి దీపావళి కానుక, సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు. చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇట్లా. డిఏ అరియర్స్ అనేది రిటైర్ అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చరిత్రలో జరగల. జీవో ఆయన ఇచ్చినాడు. కరోనా లాంటి కోవిడ్ లాంటి కష్టాలు ఉన్నా కూడా మామూలుగా 5 ఏళ్ల పీరియడ్లో 10 డిఏలు ఇవ్వాలి ఎవరైనా కూడా. మేము 11 డిఏలు ఇచ్చినాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు ఆయన ఇచ్చింది 8 డిఏలే. అప్పుడు కూడా 10 డిఏలు ఇవ్వలే, 8 డిఏలు. మేము 11 డిఏలు ఇచ్చినాం. కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా కూడా మాకు ఉద్యోగస్తుల విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయాల. వారి పక్షాన మేలు చేసే విషయంలో 11 డిఏలు ఇచ్చినాం. ఈయనేమో 4 పెండింగ్ ఉంటే 1 ఇస్తానన్నాడు. ఆ 1 కూడా డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత అన్నాడు. పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తానంటూ ప్రకటించారు. దీని మీద ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలెట్టాడు. ఏందా దీన్ని పండగ చేసుకోవడం ఏంది అని చెప్పి ఎప్పుడు గతంలో ఎప్పుడు చెరగలైట ఈ మనిషి గతంలో ఎప్పుడు జరగనిది ఈ మనిషి చేస్తూ ఉన్నాడు. ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉన్నాడని చెప్పి తిట్టడం మొదలు పెడితే మళ్ళీ తిడుతున్నారు కదా అని చెప్పి అప్పుడు సవరించినాడు జీవో. ఆ సవరించినాడే కానీ ఇంతవరకు మళ్ళీ ఇచ్చింది లేదు, ఓ పైసా ఇచ్చింది లేదు. ఇప్పుడు సవరించినాడు అంతే, తిడుతున్నారు కాబట్టి. ఇక పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ అవి 4 పెండింగ్. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ కూడా అవి కూడా 4 పెండింగ్. ఒక్కొక్క సరెండర్ లీవ్కు 210 కోట్ల రూపాయలు అవుతుంది అని అనుకుంటే అందులో 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. అది ఇలా 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. మిగిలిన 100 కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు. అది ఇంతవరకు రూపాయిలా. మరి దీన్ని చూసి సంబరాలు చేసుకోవాలంటాడు ఎంప్లాయీస్ అంతా. ఇంటికి సంబరాలు చేసుకోవాలి. 4గిట్లో 1, ఆ 1లో కూడా సగం, మిగతా సగం తర్వాత. ఆ చెప్పిన సగం కూడా ఈలే. మా సంబరాలు చేసుకోమంటాడు. ఎందుకు సంబరాలు చేసుకుంటారు? నా పండగ చేసుకోమంటాడు. ఏంటికి పండగ చేసుకుంటాడు ఎవరైనా కూడా? ఎన్నికల్లో చంద్రబాబు గారు తీపి మాటలతో అరచేతిలో నిజంగా ఎంప్లాయీస్కు వైకుంఠం చూపించాడు.
పాపం నిజంగానే మోసపోయినారు. తీరా ఇప్పుడు వారిని మోసం చేసి నడు రోడ్డు మీద నిలబెట్టి వికృత ఆనందాన్ని పొందుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వారు మేనిఫెస్టో చూస్తే ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తానని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో రాస్తాడు. తీరా ఇవాళ చూస్తే పచ్చబిల్లలు వేసుకుని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి నిర్మోహమాటంగా అంటున్నారు. ఓపీఎస్ అంటూ నమ్మబలికాడు ఎన్నికలకు ముందు. ఇవాళ మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. జీపీఎస్ కోసం మేము యాక్ట్ తెస్తే ఈయన రూల్స్ గన ఫ్రేమ్ చేసి రిలీజ్ చేసింటే జీపీఎస్ ఫలితాలు ఈ పాటికే ఉద్యోగస్తులకు వచ్చి ఉండేటివి. అలాంటిది ఇవాళ ఉద్యోగస్తులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు, త్రిశంక స్వర్గంలో ఉద్యోగస్తులందరూ ఉన్నారు. మరోవైపున మేము తెచ్చిన జీపీఎస్ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రాష్ట్రాలు దీన్ని స్వీకరిస్తూ ముందుకు పోతూ ఉన్నాయి. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఎన్నికలప్పుడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి వచ్చినాడు. ఐఆర్ దేవుడు ఎరుగు. ఐఆర్ గురించి ఈరోజు మాటనే మాట్లాడు. పిఆర్సీ మరీ దారుణం. ఎక్కడ పిఆర్సీ నిర్ణయం బయటకు, ఎక్కడ పిఆర్సీ త్వరగా, ఎక్కడ పిఆర్సీ ద్వారా త్వరగా నిర్ణయం వచ్చేస్తే ఎక్కడ ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏకంగా మేము పిఆర్సీని వేస్తూ ఇంతకుముందు గత మా ప్రభుత్వంలో పిఆర్సీ వేసిన చైర్మన్ను రద్దు చేసేసినాడు, వెలగొట్టేసినాడు. కొత్త పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీ చైర్మన్ కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీని వేయలే. ఇంతవరకు వేస్తే ఉద్యోగస్తుల జీతాలు పెంచాలి. సో ఉద్యోగస్తులు జీతాలు పెంచకపోవడం అన్నది ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే, ఉద్యోగస్తులకు న్యాయంగా ధర్మంగా పెరగాల్సిన జీతాలు కుట్రపూరితంగా అడ్డుకోవడము అన్నిటికన్నా దుర్మార్గం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్ మొత్తం దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు ఇంతవరకు బకాయిలే. దీని గురించి మాట్లాడు. ప్రతి నెల ఎన్నికల ముందు ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు అన్నాడు. పెన్షన్లు అన్నాడు ప్రతి నెల 1వ తారీఖునే అన్నాడు. ఎన్నికలు అయిపోయినాయి, 1 నెల ఇచ్చినాడు అంతే. ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. మేము మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్న 2 ఏళ్ళు కోవిడ్ లాంటి సమస్యలు మాకున్నాయి 5 ఏళ్ళ పీరియడ్లో. అయినా ఏ రోజు కూడా ఉద్యోగస్తుల విషయంలో, వాళ్ళ జీతాల విషయంలో ఏ రోజు వాళ్ళను ఇబ్బందులు పడేట్టుగా ఏ రోజు వాళ్ళకు సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అసలు మా పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నింటే రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, జీతాలు 2 నెలలు మీరంతా వదిలేసుకోండి, రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చినాడు. డెఫినెట్గా మరోవైపు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తానని హామీ ఇచ్చాడు. అసలు ఆ ఇచ్చే పథకాలే అరకొర. సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయినాయి. మా పథకాలన్నీ రద్దయిపోయినాయి. ఆ ఇచ్చేటి అరకొర.
వాటిలో కూడా వీళ్ళకి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి ఈయనకు మనసు రావడంలా. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతం 5,000 కాదు 10,000కి పెంచుతానన్నాడు. ఎన్నికలప్పుడు వాళ్ళని ఆశ పెట్టినాడు, వాళ్ళను వాడుకున్నాడు, ఉపయోగించుకున్నాడు, కుట్రబడినాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేసినాడు. 5,000 10,000 పెంచడం కదా దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగాలన్నీ పీకేసినాడు. 2,66,000 మందిని రోడ్డును పడేసినాడు. మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ఇచ్చినాం. వారం రోజుల్లోనే ఉద్యోగస్తుల జీతాలు పెంచినాం ఐఆర్ ఇచ్చి. మే 30, 2019 ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 8న 27% ఐఆర్ ఇచ్చాం. ఐఆర్ ప్రకటించి జూలై 1 నుంచి అమలు చేశాం. అది ఉద్యోగస్తుల మీద మాకున్న కమిట్మెంట్. మా ప్రభుత్వం హయాంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని వాళ్ళు దశాబ్దాలుగా స్ట్రైకులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రోడ్డును ఎక్కుతున్నారు, ఎవడు పట్టించుకునేవాడు లేడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసినాం. వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రెగ్యులరైజ్ చేసినాం. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం మొదలెట్టాం. 10,117 మందిని గుర్తించినాం. వీళ్ళు రెగ్యులరైజ్ కాదగ్గ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు అని చెప్పి. ఇందులో 3,400 మందిని రెగ్యులరైజ్ చేసేసినాం, ఆర్డర్లు ఇచ్చేసినాం, రెగ్యులరైజ్ చేసినాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రెడీగా ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ వల్ల, ఎలక్షన్ల వల్ల మేము చేయలేకపోయినది. అన్నీ రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేయడం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాక వారికి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తూ ఏకంగా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడూ కూడా సర్క్యులర్ జారీ చేసి మెడ మీద కత్తి పెట్టుకునే కార్యక్రమం ఎప్పుడు జరగల. కానీ మా హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచడమే కాదు, టైం స్కేల్ ఇవ్వడమే కాదు, జీతాలు పెంచడమే కాదు, ప్రతి నెల 1వ తారీఖునే వాళ్ళకు జీతాలు ఇస్తూ ప్రభుత్వమే అధికారికంగా సర్క్యులర్ కూడా జారీ చేస్తుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి దళారీ వ్యవస్థను తీసేసి వారి బ్రతుకులు మార్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం యాప్కాస్ అని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి నెల 1వ తారీఖునే వాళ్ళకు జీతాలు వచ్చేట్టుగా దళారీ వ్యవస్థను తీసి మేలు చేశాం. ఈరోజు మళ్ళీ యాప్కాస్ను నీరు గారుస్తున్నారు. గుడులలో కూడా చివరికి భాస్కర్ నాయుడు అనే చంద్రబాబు నాయుడు మందువులు శానిటేషన్ కాంట్రాక్టులు కూడా వీళ్ళే తీసుకుంటున్నారు. ఇప్పుడు కనుక్కోండి భాస్కర్ నాయుడు ఎవరని. చంద్రబాబు నాయుడు బంధువు. గుళ్ళల్లో శానిటేషన్ వర్కులు కూడా ఆప్కాస్కి ఇవ్వాల్సినవి, నలుగురు బాగుపడతారనే అనే పరిస్థితి నుంచి పోయి వీళ్ళే తీసుకోవడం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళందరి జీతాలు మేము అధికారంలోకి రాకమునుపు వాళ్ళ జీతాలు 1,100 కోట్ల రూపాయలు ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 3,300 కోట్ల రూపాయలు చేశాం. సంవత్సరానికి అయ్యే ఖర్చు మేము అధికారంలోకి రాకమునుపు వాళ్ళ జీతాల ఖర్చు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 1,100 కోట్లు ఉంటే మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది కూడా మళ్ళీ ఢిల్లీ కూడా లేదు, వెంటనే
3,300 కోట్లకు పెంచాం.